మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరు రెడ్డి సేవా సంఘం కళ్యాణ మండపం వారికి మా యొక్క విజ్ఞప్తి. 3/3/2026 తారీఖున ఈ రెడ్డి సేవా సంఘానికి కళ్యాణ మండపం ఎవరైతే దాతలుగా డబ్బులు ఇచ్చినారో వాళ్ళందరికీ ఓటు హక్కు ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆ దినమున 8 గంటల నుండి 2 గంటల వరకు ఓటింగ్ జరుగును. ఖచ్చితంగా వచ్చి ఓటు వేస్తారని నేను ఆశించుతున్నాను. తర్వాత ఇంకా పాలక వర్గాన్ని గురించి, గతంలో ఉండే పాలక వర్గాన్ని గురించి మాట్లాడాలంటే 20 సంవత్సరాలుగా ఒకటే పాలక వర్గము గుణాదిలో నుండి కన్స్ట్రక్షన్ నుండి మళ్ళీ డెవలప్ చేయడము, వాళ్ళే ఉండడము. ఇప్పుడు 4-5 సంవత్సరాలుగా ఆ యొక్క కళ్యాణ మండపం కమిటీ పైన ఆరోపణలు, ప్రతి ఆరోపణలు రావడము, కొంచెము 5 సంవత్సరాల కింద అందరికీ వాళ్ళకే భేదాలు రావడము. అప్పుడు నన్ను కమిటీ నెంబర్గా ఎన్నుకోవడము, మధ్యవర్తిగా నేను ఇంకా కొంతమంది అందరం కలిసి కానీ ఆ సమస్యగా ఉంటే అందరి చదువున మధ్యలో నేను ఎంటర్ అయ్యి నా తరపున ఇంకా కొంతమంది ఎంటర్ అయిన తర్వాత దాని యొక్క జమా ఖర్చును కూడా మేము దగ్గర లెక్కచారాలు చేపించి ఒక కొలికి తీసుకురావడము జరిగినది. అప్పటి నుండి ఇప్పుడు 5-6 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క సంస్థకు, ఈ రెడ్డి కళ్యాణం ఎవరైతే దాతలు ఇచ్చి నెమ్మదిగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ జరగాల, ఇది కొత్త పాలక వర్గం రావాలా, కొత్త ప్రెసిడెంట్ రావాలా, దీన్ని కరెక్ట్గా రికార్డుగా మెయింటైన్ చేయాలా అనేది ఒక భావన కలిగింది ప్రతి ఒక్క రెడ్డి సోదరులు కూడా. అప్పటి నుండి కూడా ఎలక్షన్ జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చెప్పడము, దాని ఇప్పుడు 4-5 సంవత్సరాలను కూడా పోస్ట్ మెన్గా అవుతా వచ్చి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చి కమిటీ ఎలక్షన్ జరపాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి 3/3/2026 తారీఖున ఒక నోటిఫికేషన్ ఇచ్చినారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొంతమంది రెడ్డి సోదరులు ముందుకొచ్చి ఎలక్షన్లో పాల్గొనడం, నామినేషన్ వేయడం జరిగింది. 13 మంది మొత్తము పాలక వర్గంలో మొత్తము మెంబర్షిప్లు ఉన్నారు. దాంట్లో 13 మంది నామినేషన్ చేయడము, 11 మంది మాత్రమే ఏకగ్రీయంగా అయినారు. 2 మాత్రమే ప్రెసిడెంటు, ట్రెజరరు పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఈ పోటీలో ఉన్నవారిలో ప్రెసిడెంట్గా 3 మాత్రమే ఉన్నారు. ఆ 3లో ఎవరంటే నాగదర్శిరెడ్డి, డాక్టర్ నాగదర్శిరెడ్డి సార్ ఒకడు, డాక్టర్ మున్రెడ్డి గారు ఒకరు, కందుల మునిరెడ్డి ఒకడు పోటీలో ఉన్నారు. నిన్నటి దినమున డాక్టర్ మున్రెడ్డి సారు ఆయన ఏదో ఆరోగ్య రీతిలో నేను విరమించుకుంటానని చెప్పడము, ఏం మాట్లాడుకున్నా తెలియదు మనకు. 2 కలిసి ఒకటైనారు. దానివల్ల ఇప్పుడు ఈ 3/3/2026 తారీఖున ఓటింగ్ జరిగేదానికి 2 వ్యక్తులు మాత్రమే పోటీలు ఉన్నారు. అటు నాగదర్శెట్టి సార్ అయితేనేమి, ఇట్లా కందుల ముండెడినేమో పోటీలో నిలబడినాము. కానీ ఈ ఎలక్షన్ ఎందుకు జరగాలంటే ఈ యొక్క కళ్యాణ మండపాన్ని డెవలప్మెంట్గా చెయ్యి మారాలా, కొత్త వ్యక్తి రావాలనే ఆలోచనతో అందరికీ రెడ్డి సోదరులకు అందరికీ కూడా కలిగింది. దాని వలన నేను కూడా నామినేషన్ జరిగింది. ఇప్పుడు ఈ 11 మంది నామినేషన్లు ఏకైక కావడంతో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నిన్న ప్రెస్ ముందర 11 మంది మేము నామినేట్గా అయినాము, మా పాలక వర్గం వాళ్ళు మా ప్యానల్ అని చెప్తున్నారు. ఆ ప్యానల్ వాళ్ళు అందరూ వాళ్ళ ప్యానల్ కాదు, దాంట్లో మా మనుషులు కూడా ఉన్నారు. అందరూ కలిసే చేసినాము 11 మందిని. అందుకు కాబట్టి ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత నేను ప్రెసిడెంట్ను అయితే రెడ్డి సోదరులకు ఎవరైతే
చందా రూపంలో ఉంటారో వాళ్ళందరికీ అక్కడ రెడ్డి కళ్యాణ మండపంలో మ్యారేజ్ చేసుకుంటే 25% మేము మా కమిటీ కూర్చొని నేను గెలిస్తే 25% రెడ్డి సోదరులకు ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకు 25% మేము డిస్కౌంట్ పెట్టాలనుకున్నామో ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి 6-7 నెలల లోపల ఆ యొక్క కళ్యాణ మండపాన్ని సెంటర్ వేసి ఇవ్వాలని కూడా ఒక ఆలోచనకు వచ్చినామో. రెండోది 3, రెడ్డి గారి పిల్లలు ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళను మెరిటీ స్టూడెంట్స్ను ఎన్నుకొని వాళ్ళకు స్కాలర్షిప్ కూడా ఇవ్వాలనేది 3వది నిర్ణయము. 4వది ఖచ్చితంగా ఆ యొక్క రికార్డును ₹1 కూడా డిఫరెన్స్ లేకుండా అకౌంట్ సక్రమంగా మెయింటైన్ చేసి ₹1 కూడా అవినీతి లేకుండా చేస్తామని ఒకటి నిర్ణయం వచ్చింది మా కమిటీ. ఖచ్చితంగా నేను చేస్తాను. ఇది గమనించి ఈ రెడ్డి సోదరులకు ఖచ్చితంగా మార్పు రావాలా. ఎలక్షన్లో ఓటు నాకు ఖచ్చితంగా వేయించి బీరువా గుర్తుకే ఓటు వేయాలని, వేసిన తర్వాత ఆ మార్పు అనేది నేను ఏ రకంగా చూపిస్తానో మా కమిటీ కూడా అందరూ కలిసి మార్పు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఖచ్చితంగా బీరువా గుర్తుకు ఓటు వేయించి కందుల మునిరెడ్డి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. ఇట్లు నా యొక్క నమస్కారాలు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.